వీడియోలో మనం వాషింగ్ సోడా గురించి తెలుసుకుందాం. మీరు మీ ఇంట్లో బట్టలు ఉతకడానికి మరియు మొండి మరకలను తొలగించడానికి ఉపయోగించేటువంటి తెల్లటి పొడిని చూసుంటారు కదా. ఆ పొడి లేదా డిటర్జెంట్ మరియు వాషింగ్ సోప్స్ ఇవన్నీ కూడా దేనితో తయారవుతాయో మీకు తెలుసా? అవి వాషింగ్ సోడాతో తయారవుతాయి. అసలు ఈ వాషింగ్ సోడా అంటే ఏంటి? ఇది ఎలా తయారవుతుంది మరియు దీని ఉపయోగాలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. దీని రసాయన సూత్రం అంటే కెమికల్ ఫార్ములా Na2CO3 10H2O. ఇక్కడ డెకా అంటే 10 అని అర్థం మరియు హైడ్రేట్ అంటే నీరు H2O. కాబట్టి Na2CO3 10H2O అనేది వాషింగ్ సోడా. ఇందులో ఉన్న 10 నీటి అణువులను స్ఫటికీకరణ జలం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని పిలుస్తారు. దీని గురించి మనం మరో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి సోడియం కార్బోనేట్కు 10 నీటి అణువులను కలిపితే వాషింగ్ సోడా ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ Na2CO3 సోడియం కార్బోనేట్కు 10 నీటి అణువులను కలిపినప్పుడు మనకు వాషింగ్ సోడా వస్తుంది. అయితే ఈ సోడియం కార్బోనేట్ మనకెక్కడి నుండి వస్తుంది? దీనిని మనం బేకింగ్ సోడా నుండి తయారు చేస్తాం. బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు అది విచ్ఛిన్నం చెంది సోడియం కార్బోనేట్, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ CO2 వాయువును విడుదల చేస్తుంది. దీని సమీకరణం ఇలా ఉంటుంది. ఈ చర్య వల్ల వచ్చినటువంటి సోడియం కార్బోనేట్ను మనం సోడా యాష్ అని కూడా పిలుస్తాము. ఈ పొడి సోడియం కార్బోనేట్కు తిరిగి నీటిని కలిపినప్పుడు అది పునఃస్ఫటికీకరణ అంటే రీక్రిస్టలైజేషన్ చెంది వాషింగ్ సోడాగా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్న Na2CO3కి మనం 10 నీటి అణువులను కలిపితే మనకు Na2CO3 10H2O అంటే వాషింగ్ సోడా లభిస్తుంది. దీనివల్ల మీకేమర్థమైంది? మన దగ్గర వాషింగ్ సోడా లేకపోయినా మనం బేకింగ్ సోడాను వేడి చేయడం ద్వారా వాషింగ్ సోడాను పొందవచ్చు. ఉదాహరణకు మీరు బేకింగ్ సోడాను మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసినట్లయితే మీకు సోడియం కార్బోనేట్ Na2CO3 లభిస్తుంది. దీనికి నీటిని కలిపి మీరు వాషింగ్ సోడాను పొందవచ్చు. అయితే బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దానిని పీల్చడం చాలా హానికరం కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక్కడ మీరు వాషింగ్ సోడా మరియు బేకింగ్ సోడా యొక్క రసాయన ఫార్ములాను ఒకసారి గమనించండి. ఇవి రెండు చూడ్డానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి కదా. ఎందుకంటే ఇవి రెండు కూడా సోడియం ఖనిజాలే. కానీ బేకింగ్ సోడాలో హైడ్రోజన్ ఉంటుంది, వాషింగ్ సోడాలో హైడ్రోజన్ ఉండదు. అలాగే వాషింగ్ సోడాలో అదనంగా నీటి అణువులు ఉంటాయి. ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు చిన్న ట్రిక్ చెప్తాను. వాషింగ్ సోడా అంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించేది కాబట్టి బట్టలు ఉతకడానికి చాలా ఎక్కువ నీరు అవసరం కదా. అలా గుర్తుపెట్టుకోండి. అందుకే దాని ఫార్ములాలో 10H2O ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు మొదటి నుండి ఈ ప్రక్రియ ఎలా మొదలవుతుందో చూద్దాం. మనం బేకింగ్ సోడా వీడియోలో చూసినట్లుగా దీని తయారీకి ప్రధాన ముడి పదార్థం సోడియం క్లోరైడ్ NaCl లేదా సాధారణ ఉప్పు, నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు అమోనియా NH3తో కలిసి చర్య జరిపినప్పుడు మనకు బేకింగ్ సోడా లభిస్తుంది. ఈ చర్య ఇలా ఉంటుంది. NaCl సోడియం క్లోరైడ్ ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3 అమోనియా gives rise to NaHCO3 బేకింగ్ సోడా ప్లస్ NH4Cl అమోనియం క్లోరైడ్. ఇప్పుడు మనం ఈ బేకింగ్ సోడాను వేడి చేస్తే సోడియం కార్బోనేట్ వస్తుంది. దానికి నీటిని కలిపితే వాషింగ్ సోడా తయారవుతుంది. దీన్ని బట్టి మనకు సాధారణ ఉప్పు NaCl ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదా. ఉప్పు కేవలం ఆహారానికే కాదు, ఇలాంటి ముఖ్యమైన రసాయనాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాషింగ్ సోడా యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వాషింగ్ సోడాను
గాజు, సబ్బులు మరియు కాగితం తయారీ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఇసుకతో కలిపి వేడి చేసినప్పుడు ఇది గాజు తయారీకి సహాయపడుతుంది. ఇంకా వాషింగ్ పౌడర్ను బొరాక్స్ వంటి సోడియం సమ్మేళనాలను తయారు చేయడానికి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. బొరాక్స్ అనేది ఒక శుభ్రపరిచే సాధనం. అలాగే దీనిని క్రిమి సంహారిణిగా కూడా వాడుతారు. వాషింగ్ సోడా ఒక క్లీనింగ్ ఏజెంట్. దీని పేరులోనే ఉన్నట్లుగా ఇది బట్టలు ఉతకడానికి మరియు గృహ అవసరాలలో శుభ్రపరచడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇది బట్టల నుండి జిడ్డు మరియు మరకలను తొలగిస్తుంది. కొన్నిసార్లు నీటిలో మెగ్నీషియం కార్బోనేట్ లేదా కాల్షియం సల్ఫేట్ వంటి ఖనిజాలుంటాయి. దీనిని కఠిన జలం హార్డ్ వాటర్ అని అంటారు. ఇలాంటి నీటిలో సబ్బు సరిగ్గా నురగనివ్వదు మరియు శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతుంది. మనం వాషింగ్ సోడాను ఈ కఠిన జలంతో కలిపినప్పుడు అది ఆ ఖనిజాలతో చర్య జరిపి వాటిని తొలగిస్తుంది. దీనివల్ల నీటి కాఠిన్యత తొలగి సోపు బాగా నురగనిస్తుంది మరియు బట్టలు శుభ్రపడతాయి. ఈ విధంగా వాషింగ్ సోడాను నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం వాషింగ్ సోడా యొక్క రసాయన సూత్రం Na2CO3 10H2 అని తెలుసుకున్నాం. అలాగే వాషింగ్ సోడా తయారీ విధానం గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం కదా. సోడియం కార్బోనేట్కు నీటిని కలపడం ద్వారా మనం వాషింగ్ సోడాని పొందుతాం. ఈ వాషింగ్ సోడా మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా పాయింట్ మర్చిపోతే మరోసారి వీడియోను చూడండి. వాషింగ్ సోడా అనేది మన నిత్య జీవితంలో చాలా కీలకమైన రసాయనం.